కృష్ణారెడ్డి మీ నాన్న పక్కన నిలబడు, రత్న అటు పక్కన నిలబడు. ప్రభుకు స్తోత్రం. అందరికీ ప్రభు నామమున శుభాభివందనలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా కోటిరెడ్డి గారిని గత 90 సంవత్సరాలు కాచి కాపాడి తన కృపలో భద్రపరిచి మరొక నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చిన దాని సందర్భంగాను, అలాగే వారి కుమారుడు కృష్ణారెడ్డి రత్న వాళ్ళు ఈ షాప్ని నిర్మించుకోవటానికి చేసిన సహాయాన్ని బట్టి స్తుతిస్తూ ఈ స్తుతి కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని ఈ స్తుతి కూడికని ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వకృపానుదిగు దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు ఈ సాయంకాల సమయంలో స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నైనా గొప్ప దేవుడు నీవే, స్తుతులకు పాత్రుడు నీవే ప్రభు. నీవు మమ్మల్ని ప్రేమించి పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి త్రోవ తప్పిన గొర్రెల వలె జీవిస్తున్న మా కొరకు లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా నీ అమూల్యమైన రక్తాన్ని శిలువలో కార్చి చూపించిన ప్రేమకై చేసిన త్యాగానికై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పోలికలో నీ స్వారూప్యములో పురుషునిగా స్త్రీనిగా యథార్థవంతులుగా నిర్మించి వారిని ఆశీర్వదించి సమస్త జనులను ఆశీర్వదించాలని నీ ప్రేమని వెల్లడి చేస్తున్నావు. ముఖ్యంగా ఈ సాయంకాల సమయంలో అంతటా అందరూ మారు మనసు పొందాలని, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని మీరు ఆశపడుతూ దీర్ఘశాంతం చూపిస్తూ ఆయుష్ని పొడిగిస్తున్నారు. ఎందుకనగా మేమందరం కూడా మాకిష్టం వచ్చిన త్రోవకు తొలగిపోయి పితృ పారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన చొప్పున నడుచుకుంటూ మత కట్లతో, కుల కట్లతో, సాతాను కట్లతో కట్టబడి కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలతో నిండి నిత్య నరకాగ్నిగుండానికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు కనుక అందరూ పరలోకానికి చేరాలని అసత్యము నుండి సత్యములోకి, అంధకారము నుండి వెలుగులోకి, మరణము నుండి జీవములకు దాటాలని ఆశించి నీ పరిశుద్ధాత్మ ద్వారా అనేకులని పాపమును గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి ఒప్పించి
రక్షించి నీ బిడ్డలుగా చేసుకొని వారి ద్వారా వారి రక్త సంబంధికులు, బంధువులు, ఇంకా అనేకులు రక్షణ పొందాలని ఆశించి నీ ప్రేమని వెల్లడి చేస్తున్నావు. ముఖ్యంగా కృష్ణారెడ్డిని, రత్నాని, వారిద్దరి కుమార్తెల్ని, అలాగే కృష్ణారెడ్డి వాళ్ళ చెల్లి లక్ష్మిని, వారి సంతానాన్ని కూడా రక్షించుకొని ఇలాగూ మీరు జరిగిస్తున్నటువంటి కృతజ్ఞత కూడికలను బట్టి నేను స్తుతిస్తూ, ముఖ్యంగా కోటిరెడ్డి గారి విషయంలో కూడా గత 90 సంవత్సరాలు కాపాడై 91వ సంవత్సరంలో ప్రవేశపెట్టారని, అలాగే ఈ యొక్క షాపును కూడా నిర్మించుకోవటానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేస్తుండగా చేరి వచ్చిన రక్త సంబంధికుల్ని బట్టి, బంధుమిత్రులను బట్టి, ఆత్మీయుల్ని బట్టి, ఇంకా రావలసిన వారిని బట్టి కూడా నేను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగూ చేయటం ఈ విషయంలో దేవుని చిత్తము అన్నారు. కాబట్టి కృతజ్ఞత కూడికకు నాయకత్వం వహించండి. కొంతమందైనా నిన్ను తెలుసుకొని నిత్య జీవానికి వారసులుగా మార్పు చెందినట్లు నూతన సృష్టిగా చేయమని, మారు మనస్సు అనుభవం నడిపించమని అన్ని విషయాల్లో నీ సహాయం కోరుకుంటూ నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ కృతజ్ఞత కూడిక ప్రారంభం చేసుకుంటున్నాం. పరమ తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుంటూ వెళ్దాం. తర్వాత రిబ్బన్ కటింగ్ చేసిన తర్వాత లోపలికి వెళ్దాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. కృష్ణారెడ్డి చిన్న వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 24వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. చిన్న ప్రార్థన చేసుకుందాం. నాగేశ్వర మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ బంగారు పాదములకు ఈ సాయంకాలం సమయంలో ఎనలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి మా జీవితాల్లో మరొక దినాన్ని అనుగ్రహించి ప్రభువా, మీరు మమ్మల్ని
ఈ విధంగా సమకూర్చినందుకు నీకు స్తోత్రాలు. మా ప్రియులు నాయన కృష్ణారెడ్డి గారిని బట్టి, రత్నాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డలను ప్రేమించి ఈ షాప్ నిర్మాణం చేసుకోవడానికి మీరు చూపిన కృపకై నీకు స్తోత్రాలు. ఇక నాయన ఈ ఓపెనింగ్ సందర్భంగా అదే సమయంలో మా ప్రియులు నాయన కోటిరెడ్డి గారు గత 90 సంవత్సరాలు కాచి కాపాడబడి మరి ఇంకో నూతన సంవత్సరాల్లో ప్రవేశపెట్టబడబోతుండగా బిడ్డను కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. ఇంకను మంచి ఆయుష్తో నింపి మీ కొరకు నమ్మకంగా ఉండడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అలాగే చేరువచ్చిన బంధుమిత్రులందరిని బట్టి మీకు వందనాలు. చదువుకొనబడిన లేఖన భాగాలు బట్టి మీకు స్తోత్రాలు. నాయన గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి అంటున్నారు. మహిమగల రాజు ప్రవేశించినట్లు గుమ్మములారా మీ తలలు లేవనెత్తుడి అంటున్నారు. మహిమగల ఈ రాజు ఎవరు? బలశౌర్యములు గల యెహోవాయే అంటున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. కాబట్టి ఇంత గొప్ప దేవుడు అయిన నీవు మాకు దేవుడుగా ఉండటం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నాయన మరొకసారి కృష్ణారెడ్డిని బట్టి, రత్నాన్ని బట్టి, తేజ దివ్యాలను బట్టి ప్రార్థిస్తుండగా నాయన బిడ్డలను మీకు అనుగ్రహించిన ఈ నూతన మరి షాపును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, అలాగే మరొకసారి కోటిరెడ్డి గారిని బట్టి మేము వందనాలు చెల్లిస్తూ మీరు చెప్పారు ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగ చేయడం మీ విషయంలో దేవుని చిత్తం అన్నారు. కాబట్టి నీ చిత్తాన్ని జరిగిస్తుండగా సమస్తమును క్రమముగా మర్యాదగా మీ నాయకత్వంలో జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఇప్పటివరకు మీరు చేసిన కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఇక ముందున్న కార్యక్రమం అంతట్లో కూడా మీ సన్నిధిని, మీ ప్రసన్నతను మేము కోరుకుంటుండగా మీరే కృప చూపి సహాయం చేసి మీ చిత్తానుసారంగా నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి దివ్యనామం బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి యొక్క, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మిక నామమున ఈ షాప్ని ప్రారంభం చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇది మీరు పట్టుకోండి, ఇది తాత పట్టుకుంటారు, ఇద్దరు లాగండి. ఇటు లాగండి, అటు లాగండి. రెండు చేతులు తాత ఎలా మీరు పట్టుకోండి. ఆగు 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 ఆగు. తీరా అటు చూడు. నమ్మదగిన దేవా, నా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేలులు చేసెనని కొనియాడెదము, మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము
నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. నీతితో మా స్తుతులర్పించెదమా దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మా స్తుతులర్పించెదమా దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమా నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించెదము నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించెదము నీ ఆత్మ ద్వారా. సేవించెదము సమభూమి గల ప్రదేశముల నిన్ను. సేవించెదము సమభూమి గల ప్రదేశముల నిన్ను. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకే. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకే. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా.
నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొటేలనా ఏడాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన తీరునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన తీరునా గర్భఫలమైన నా శ్రేష్ఠ పుత్రి నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా శ్రేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా వేలాది కూడలనా ఏడాది పొటేలనా ఏడాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో కరుణ చూపి నీ సేవ మార్గాన నడిపించుమో యేసయ్యా కరుణ చూపి నీ సేవ మార్గాన నడిపించుమో యేసయ్యా వేడాది దూడలనా వేలాది పొటేలనా ఏడాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేరేగే నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును వేరేగే నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును కపట మాత్రను చేబోని నిత్యము నిన్ను వెంబడించెదను రక్షణ పాత్రను చేబోని నిత్యము నిన్ను వెంబడించెదను ఏడాది దూడలనా వేలాది పొటేలనా వేలాది దూడలనా వేలాది
ఇది అమ్మా కేసు. నంబర్ ఎంత? నంబర్ మేలులు చేసితివి నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును దేవా నీకేమి చెల్లింతును హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే నాకెన్నో మేలులు చేసితివి నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును దేవా నీకేమి చెల్లింతును కృప చేత నన్ను రక్షించినావే కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే నన్నెంతగానో ప్రేమించినావే నా పాపముల్ కడిగి పరిశుద్ధ పరచితివే కృప చేత నన్ను రక్షించినావే నా పాపమున్ కడిగి పరిశుద్ధ పరచితివే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే నాకెన్నో మేలులు చేసితివి నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును దేవా నీకేమి చెల్లింతును నాకిక ఆశలు లేవాను కొనగా నాశ నీవైతివే ఆశను తీర్చితివే నలుదిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే నా కవయమిచ్చితివే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే
నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి చెల్లింతును. నా కాడి మోసి నా తోడు నీవై, నీ చేతి నీడాలో నన్ను దాచి ఉన్నావే. ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించి ఉన్నావే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి చెల్లింతును. నీ రాజ్యమందు నన్ను చేర్చుకొందు, రానున్న రాజువు నా రాజువు నీవే. నీ వధువు సంగమున నన్ను చేర్చుకొన్నావు, నన్ను కొన్నవాడావు, నా వరుడవు నీవే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా. ప్రభు స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున నా శుభాభివందనలు తెలియజేస్తున్నానండి. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. మరొకసారి చదువుకుందాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా దేవ, మరొకసారి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. దేవుని స్వరూపము కలిగిన నీవు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని
మరియు ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయతను చూపించి నిన్ను నీవు తగ్గించుకున్నావు నాయనా. ఎందుకనగా నీ చేత నిర్మించబడిన మానవుడు నీ మాట వినక పాపము చేసి నిత్య నరకాగ్ని గుండానికి వెళుతుండగా ఆ పాపము వలన వచ్చే జీతం అనగా నరకం నుండి తప్పించాలని, పరలోకానికి చేర్చాలని నీవే ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరి పాప క్షమాపణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు చూపించిన ప్రేమకై, చేసిన త్యాగానికై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు కనుక యావత్ మానవాళి యొక్క పాప క్షమాపణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు నీవు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు, అవతార పురుషులు, దైవాంశ సంభూతులు, సాంఘిక సంస్కరణకర్తలు, ఇలవేల్పులు, కులదైవాలు అనబడిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే మానవ పాప క్షమాపణ కొరకు ఎవ్వరు చేయని కార్యాన్ని నీవు చేసి అంతటా అందరూ మారు మనసు పొందాలని, మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని, అసత్యము నుంచి సత్యములోకి, అంధకారము నుండి వెలుగులోకి, మరణము నుండి జీవములోకి దాటాలని నీ ప్రేమని వెల్లడి చేశావు. కాబట్టి లోకంలో తల్లిదండ్రుల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, కన్నబిడ్డల ప్రేమ, ఇలా రకరకాల ప్రేమలు ఉన్నాయి. అయితే మా ముందుకు తీసుకుని వచ్చిన ఈ వాక్య భాగములో నుండి మీరు సెలవిస్తున్నారు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువకను ఎడల కృప చూపుచున్నాను అని. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవ, ఈ మాటలు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడినవి కనుక మనుష్య ఆత్మకి గ్రహింపు కావు అని నీ పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపించి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిశుద్ధాత్మ సహాయంతో ఈ మాటల్లో ఉన్న ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకోవాలని మీరు కోరుకుంటున్నారు. కాబట్టి వివరించే నాకు, అలాగే వినే ప్రతి ఒక్కరికి నీ ఆత్మ సహాయాన్ని దయచేయమని గ్రహించి పరలోక రాజ్య వారసులుగా మార్పు చెందటానికి కావలసిన మాటలు తెలియచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా ఈ లోకంలో పుట్టిన మనమందరం చూస్తూ ఉంటాం తల్లిదండ్రుల ప్రేమ.
బంధుమిత్రుల ప్రేమ, తోబుట్టువుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, కన్న బిడ్డల ప్రేమ, ఇవి కొంతకాలమేనండి, తాత్కాలికమే. ఇప్పుడు మన మధ్య ఉన్నారు కోటిరెడ్డి గారు, 90 సంవత్సరాలు గడిచిపోయినాయి. చిన్నప్పుడు తల్లిదండ్రుల ప్రేమని రుచి చూశారు, బంధువులు స్నేహితులు ప్రేమని రుచి చూశారు. తర్వాత వివాహం అయిన తర్వాత భార్య ప్రేమని రుచి చూశారు. తర్వాత సంతానం, 2 కుమార్తెలు 1 కుమారుడు, వాళ్ళ ప్రేమని రుచి చూశారు. 2 కుమార్తెలకి కుమారుడికి వివాహాలైనవి. 2 అల్లుళ్ళు 1 కోడలు, వాళ్ళ ప్రేమని రుచి చూశారు. ఇప్పుడు వాళ్ళకి సంతానం, మనవరాళ్ళు మనవళ్ళు, వాళ్ళ ప్రేమని రుచి చూశారు, చూస్తున్నారు. మనం కూడా చూస్తున్నాం. తల్లిదండ్రుల ప్రేమ వాడు బ్రతుకున్నంత వరకే, బంధుమిత్రుల ప్రేమ బ్రతుకున్నంత వరకే, భార్య అయినా తోబుట్టువులైనా పిల్లలైనా వాళ్ళైనా వీళ్ళైనా ప్రేమ బ్రతుకున్నంత వరకే. అయితే దేవుని ప్రేమ అనేది తెలుసుకోవాలి, అది తాత్కాలికమైనది. ఇంకో విషయం, బెల్లం చుట్టూ ఈగలు అన్నట్లుగా డబ్బులుంటే ధనం ఉంటే ఎంత వరసలు తీస్తారో. మా మేనమా మనవరాలు కూతురు అని, మా తాత వాళ్ళ నాన్న కొడుకు కూతురు అని వరసలు కదండి. అవన్నీ అశాశ్వతమైనవి, తాత్కాలికమైనవి. అది కూడా డబ్బులుంటేనే, డబ్బులు లేకపోతే కనీసం మొహం కూడా చూడవు కదండి. డబ్బులుంటే మాత్రం లేకపోతే. అయితే దేవుని ప్రేమ అలాంటిది కాదండి, దేవుని ప్రేమ అలాంటిది కాదు. ఇంకొక విషయం గమనించండి, ఈ లోకంలో మనుషులు కొంతమంది దృష్టికి మంచివాళ్ళు, కొంతమంది దృష్టికి చెడ్డవాళ్ళు. ఇప్పుడు నా దృష్టికి కోటిరెడ్డి గారు మంచివాళ్ళు అని అనుకుంటా, మరి కొంతమంది అనొచ్చు కోటిరెడ్డి ఆయన అట్లాంటి వాడు లేరండి. మనిషి స్వభావం అండి, అది దృష్టి, అది దయచేసి తెలుసుకోండి. మంచి వాళ్ళని ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, చెడ్డవాళ్ళని ద్వేషించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే దేవుడు ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? వాక్యంలో చదవండి. మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని అని ప్రేమిస్తున్నాడండి. మనం ప్రేమిస్తామా? చెప్పండి. చెడ్డవాళ్ళని ప్రేమిస్తామా? నీతిమంతుల్ని అనీతిమంతుల్ని ప్రేమిస్తున్నాడండి. ఈరోజు చాలామంది చెప్తారు లెక్చర్లు, మాటలు, నీతి 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 అని. ఇక్కడ కూర్చుని చెప్పడం వరకే. అవతలికి వెళ్తే
అది నీత్యా, దుర్నీత్యా, అవినీత్యా, స్వనీత్యా అర్థం కావట్లేదు. ఏదేదో చేస్తున్నారు, నీతి 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 అని. దయచేసి గమనించాలండి. దేవుడు అంటే ఒక కులానికి, ఒక మతానికి, ఒక దేశానికి, ఒక జాతికి కాదండి, అందరికీ. ఇప్పుడు మనం ఈ భూమి మీద బ్రతకాలి. ఏ గాలి పీల్చుకుంటామండి తెలుసా? ప్రాణవాయువు అంటారు, ఆక్సిజన్. మిగతా ఎన్నో వాయువులు ఉన్నాయి, నైట్రోజన్ అని, హైడ్రోజన్ అని, ఇక కార్బన్ డైఆక్సైడ్ అని, ఎన్నెన్నో వాయువులు ఉన్నాయి. వాటికి అన్నిటికీ ప్రాణవాయువు అని పేరు లేదండి. ఆక్సిజన్ ఒక్కడికే ప్రాణవాయువు అని పేరు. గుంటూరులో ఉన్న బతకాలంటే అదే, హైదరాబాద్ పోయినా అదే, అమెరికాకు పోయినా అదే, మరొక దేశానికి పోయినా అదే. ఏ దేశంలోనైనా వాళ్ళు ధనికులైనా, పేదవాళ్ళైనా, చదువుకున్నోళ్ళైనా, చదువు రాని వాళ్ళైనా, మంచి వాళ్ళైనా, చెడ్డవాళ్ళైనా బ్రతకాలంటే నాకు వద్దయ్యా ఈ వాయువు, ఈ ఆక్సిజన్ వాయువు వద్దయ్యా అంటే బతుకుతారా? ఈ లోకంలో బతకాలంటే అది ఆక్సిజన్ వాయువు. ఇంకోటి ఉంది సైనైడ్ అని, అది విషవాయువు. నేను బీఎస్సీ కెమిస్ట్రీతో చదివాను. ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ చేసేటప్పుడు మాకు ఆ సైనైడ్ అనేది కూడా టెస్ట్లో కనుక్కోవాలి. అది డైరెక్ట్గా ఇలా ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తే ఇక పడిపోవటమే. సైనైడ్ యొక్క ప్రభావం అలాంటిది. అందుకోసం ఇలా టెస్ట్ ట్యూబ్ దగ్గర అంత దూరంలో పెట్టుకొని ఇలా చూడాలి. వెంటనే అక్కడ ల్యాబ్లో సింక్ ఉంటుంది, సింకుల్లో మళ్ళీ అటు ఇటు పడకూడదు, అంత డేంజర్ అండి అది. సైనైడ్ అనే ఒక రసాయనం ఒకటి బతికిస్తుంది, ఒకటి చంపుతుంది, ఇంకోటి కార్బన్ డైఆక్సైడ్ అంటారు. మనం పీల్చుకునేటప్పుడు వస్తుంది ఆక్సిజన్, మనం బయటకు వదులుతుంటామండి, అప్పుడు వచ్చేది ఏందో తెలుసా? కార్బన్ డైఆక్సైడ్, బొగ్గు పులుసు వాయువు అంటారు. ఇది అది ఒకటేనా? మనమే అన్నీ ఒకటే కదండి. ఇంకో విషయం గమనించండి, మన ఇళ్లలో చెట్లు ఉంటాయి, బజార్లలో చెట్లు ఉంటాయి. ఆ చెట్లు పగలపూట కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి, పగటిపూట కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి. సూర్యరశ్మితో ఆ పత్రహరితాన్ని గ్రహించి విడుదల చేసి చెట్లు ఆక్సిజన్ వాయువుని పగలు విడుదల చేస్తాయి. అందుకోసం పగటి పూట బాగా ఎండగా ఉన్నప్పుడు చెట్ల కిందకి వెళ్తే అబ్బా చల్లగా ఉందండి, బాగుందండి అంటారు. అదే చెట్లు రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి. ఈ విషయం తెలుసా మీకు? పగలేమో కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ వాయువుని విడుదల చేసింది చెట్టు. మనమేమో గాలి పీల్చుకొని ఆక్సిజన్ ఉంచుకొని కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేసాం. అది నిరంతరం నిద్రపోతున్నా, మేలుకొనున్నా, పని చేస్తున్నా
ఎప్పుడు జరుగుద్ది ఉచ్ఛ్వాస నిశ్వాస. అది లేకపోతే ఏమవుతాం మనం? ఇప్పుడు మనం బతుకున్నాం కాబట్టి నిద్రపోతున్నా కూడా ఇప్పుడు మనం బతకాలనుకుంటాం, చావాలనుకుంటామా? బతకాలనుకుంటాం, చావాలనుకుంటామా? ఎందుకంటే ఈ మధ్య సునీత విలియమ్స్ అని ఒక వ్యోమగామి సుమారు 9 నెలలు అంతరిక్షంలో ఒక ఉపగ్రహంలో ఉండిపోయింది. వాస్తవానికి 1 రోజుల్లో భూమి మీదకి రావాలి ఆమె. ఆమెతో పాటు మరి కొంతమంది ఉన్నారు. మానవ ప్రయత్నాలు ఒక్కోసారి ఫెయిల్యూర్ అవుతాయి. ఫలితంగా 1 రోజుల్లో భూమి మీదకి రావాల్సిన వాళ్ళ ఉపగ్రహం ఈ మధ్య వచ్చిందండి 9 నెలల తర్వాత. మొన్న ఈ మధ్యనే భూమి మీదకి వచ్చేసరికి అబ్బా ఎంత గొప్ప అని బ్రహ్మరథం పట్టారు. 9 నెలల శూన్యంలో వాళ్ళున్న వాహనంలో ఎన్ని పడ్డారో. ఇప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఈ శరీరం ఈ వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా ఉండాలి అని 45 రోజులు ప్రత్యేకంగా ఒక చోట వాళ్ళని ఉంచారండి. దయచేసి తెలుసుకోండి. మతం ఏదైనా, కులం ఏదైనా, భాష ఏదైనా, దేశం ఏదైనా, ధనవంతులైనా పేదవాళ్ళైనా, చదువుకున్న వాళ్ళైనా, చదువుకోని వాళ్ళైనా చనిపోవాల్సిందే. పరిశుద్ధ గ్రంథంలో చెప్తాడు, మరణము చూడక బ్రతుకు నరుడెవడు అని. గొప్ప గొప్ప చక్రవర్తులు ఉన్నారండి, మేధావులు ఉన్నారు, ఎన్నెన్నో కనుక్కున్నారు. వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. పుట్టిన మనం అంతా కూడా ఒక రోజున ఈ భూమిని విడిచిపెట్టాలి. తర్వాత అందరికీ తెలుసు స్వర్గం నరకం 2 ఉన్నాయని, లేదా పరలోకం పాతాళం 2 ఉన్నాయని. ఎవరైనా పాతాళానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉన్నారా? నరకానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరండి. అందరికీ పరలోకానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి ఆశ. మంచిదే. ఎట్లా వెళ్తాం? ఇప్పుడు మనకి మెయిన్ రోడ్డు ఉందండి. ఈ మెయిన్ రోడ్ నుంచి అమరావతి వెళ్ళాలంటే ఇటు బస్సు ఎక్కాల, గుంటూరు వెళ్ళాలంటే అటు బస్సు ఎక్కాల. ఇప్పుడు మనం అమరావతి వెళ్ళాలనుకొని గుంటూరు వెళ్ళే బస్సు ఎక్కితే వెళ్ళగలమా? మరి అది అమరావతి పోతుందా గుంటూరు పోతుందా తెలుసా మనకి? బోర్డు ఉంటే తెలుస్తుంది. బోర్డు లేకపోతే ఇప్పుడు మనం వెళ్ళే స్వర్గమా నరకమా? ఉందా బోర్డు? మరి ఎడిపోతున్నాం మనం? ఏదో పోతాంలే యాడికి. అర్థం చేసుకోండి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. నీ భక్తి నీది, నా భక్తి నాది, నీ మతం నీది, నా మతం నాది. మనదందరిది రేట మతమే. ఏ మతం? మతం దేవుడు పెట్టింది కాదండి. కులం దేవుడు పెట్టింది కాదు. దేవుని వాక్యంలో చదవండి. దేవుడు
తన పోలికలో పురుషునిగా స్త్రీనిగా నిర్మించాడు. కోతి నుంచి రాలా. ఎక్కడ చూసారా చింపాంజీలు మనుషులు అవటం? బొమ్మల్లో చూసారా చూడలేదా? చాట్లు నిజమే అబద్ధమా తెలుసా మరి? ఎందుకంటే బైబిల్ ప్రకారం 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి పైనుంచి వచ్చిన జ్ఞానం, 2 భూ సంబంధమైన జ్ఞానం. ఇప్పుడు మనకి ఏ జ్ఞానం ఉంది చెప్తాడు. అల్లరి, మత్సరం, నీచ కార్యం, ఆవేశం, కోపం, ద్వేషం లేవు కదండి మనకి? ఉన్నాయా? ఇవన్నీ భూ సంబంధమైన జ్ఞానం అండి. పైనుంచి వచ్చిన జ్ఞానం ఉంది. పవిత్రమైనది, మృదువైనది, సమాధానకరమైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది. ఇప్పుడు మనకి ఆ జ్ఞానం ఉందా? ఈ జ్ఞానం ఉందా? నేను ప్రభువుని అంగీకరించే ముందు నాకు కొన్ని సందేహాలు ఉండేవి. చెట్టు ఉందా, విత్తనం ఉందా? మా నాన్న అడిగితే ఆయన తెలియదుగా, చెప్పదట్టు ప్రశ్న ఇవ్వబాక అన్నాడు. పురుషుడు ఉందా, స్త్రీ ఉందా ఆయన తెలియదు, బైబిల్ చదవాలా. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రశ్న. అదో చొప్పదట్టు ప్రశ్న, ఇదో పిచ్చి పిచ్చి ప్రశ్న. ఇప్పుడు మనం ఏ ప్రశ్న వేద్దాం? దయచేసి అర్థం చేసుకోండి. అది తెలియచేసిందే బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం. అందరూ జన్మ పాపం కలిగి ఉన్నారు. పాపంలో పుట్టారు కాబట్టి అబద్ధం ఆడతారు, మోసం చేస్తారు, దొంగతనం చేస్తారు, అన్యాయం చేస్తారు, అక్రమ సంబంధం. ఇవన్నీ జన్మ పాపం యొక్క స్వభావం. దాని నుంచి విడిపించడానికే దేవాది దేవుడు పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, పిల్లలు, వాళ్ళు వీళ్ళు చూపించేది తాత్కాలికమైన కొంతకాలం ఉండే ప్రేమ. అయితే దేవుని ప్రేమ శాశ్వతమైనది. మంచివాళ్ళని ప్రేమిస్తున్నాడు, చెడ్డవాళ్ళని ప్రేమిస్తున్నాడు, నీతిమంతుల్ని ప్రేమిస్తున్నాడు, అనీతిమంతుల్ని ప్రేమిస్తున్నాడు. ఎవరిని ద్వేషించట్లేదండి ఆయన. అన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక మీరు కూడా ప్రేమ కలిగి ఉండండి. అదే చెప్పాడు. ఎట్లాంటి ప్రేమ అంటే అది శాశ్వతమైన ప్రేమ. ఎప్పుడు మన తల్లి గర్భంలో పిండముగా ఏర్పరచబడక ముందే. వాక్యంలో చదవండి, ఎఫెసీ పత్రికలో రాస్తాడు, జగత్తు పునాది వేయబడక మునిపి క్రీస్తులో మనలను తన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, నీతిమంతులుగా నీలో పెట్టుకోవాలి. పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని అందరికీ ఇవ్వాలి. మంచోళ్ళైనా అదండి దేవుని ప్రేమ. మనలాంటి ప్రేమ కాదని. మా అమ్మ నాకు 13వ సంవత్సరం, మా తమ్ముడికి 3వ సంవత్సరం, మా అక్కకి 18వ సంవత్సరం,
వెన్నుపూసలో టీవీ వచ్చి అక్క బెడ్ పేషెంట్ అయిపోయింది. ఒంటికి వెళ్ళిన రెంటికి వెళ్ళిన అన్ని మంచంలోనే ట్రీట్మెంట్. గుంటూరులో రాయవెల్లూరు కూడా తీసుకెళ్ళి చూపించారు, తగ్గల. ఇక అన్ని మంచంలోనే. అలాంటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు. ఇక మా అమ్మ 3వ సంవత్సరం జరుగుతున్న తమ్ముడు పట్టు మీదనే ఉన్నాడండి. ఎందుకంటే అంటారు, ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నిటికంటే తల్లి ప్రేమ చాలా గొప్పది. నేను కాదనండి. అయితే వచ్చిన పరిస్థితులను బట్టి 3వ సంవత్సరం జరుగుతున్న అమ్మ దగ్గర పాలు లేక కొని పట్టడానికి డబ్బులు లేక అక్క జబ్బులో ఉండి మేమంతా చిన్నపిల్లలంగా, నాకు 13, తర్వాత చెల్లికి 11, తర్వాత మరొక చెల్లికి 9, 7, 5, చివరి తమ్ముడికి 3 ఏళ్ళండి. ఆత్మహత్య చేసుకుంది. కారణం పోషించలేక. అయితే దేవుడు అంటాడు యెషయా గ్రంథంలో, ఒక స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి బిడ్డను మరచునా, వారైనా మరచుదురు, కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. హల్లెలూయా. దయచేసి తెలుసుకోండి, ఒక తల్లికి పుట్టిన పిల్లలే అన్నదమ్ముల మధ్య ఎలాంటి ప్రేమ ఉంటుంది, అక్క చెల్లెళ్ళ మధ్య ఎలాంటి ప్రేమ ఉంటుంది, దయచేసి తెలుసుకుందామండి. వాడు చేస్తే వాడంతా ఆస్తంతా నాకు వచ్చింది, అది చేస్తే దాని ఆస్తంతా నాకు వచ్చింది. మనకేమి లేవు అట్లాంటి లక్షణాలు, లేవు కదండి. ఎంత స్వార్థం అండి మనకి, ఎంత ధనాపేక్ష అండి మనకి, ఎంత కుళ్ళండి మనకి. ఎక్కడి నుంచి వచ్చినాయి? జన్మ పాపం. జాగ్రత్తగా తెలుసుకుందామండి. మనం కూరలు చేస్తుంటాం, కుళ్ళిపోయిన టమాటా వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? పక్కన పెడతారా, కూర చేసుకుంటారా? పుచ్చిపోయిన వంకాయ వచ్చిందండి, ఏం చేస్తారు? పక్కన పెడతారు. చేదుగా ఉన్న దోసకాయ వచ్చిందండి, ఏం చేస్తారు? పక్కన పెడతారు. ఇప్పుడు మనలో ఎంత కుళ్ళుంది. దేవుడు ఏం చేస్తాడు మనల్ని? అర్థమైందా మనకి? ఒక్కొక్కరు లోపల ఇంత ఉందండి కుళ్ళు, బయటికి మాత్రం ఏమీ లేనట్టే. ఒక్కొక్కడు లోపల ఎంత పుచ్చిపోయి, ఎంత ద్వేషం, ఎంత కోపం అంటారు. పెదవులతో తీయటి మాటలు మాట్లాడతారంట, లోపలేమో పెట్టుకోవాల్సినవి పెట్టుకుంటారంట. మన కంటికి కనపడే దోసకాయ చేదుగంట పక్కన పడేస్తాం, కుళ్ళిపోయిన టమాటా పక్కన పడేస్తాం, పుచ్చిపోయిన వంకాయను పక్కన పడేస్తాం. మనలో కుళ్ళును చూసి ఆయన ఒప్పుకుంటాడా? అప్పుడు మనల్ని ఏం చేస్తాడు? ఉందా, పోయిందా? దయచేసి అందుకు వచ్చారండి యేసు ప్రభు, కుళ్ళిపోయిన మన జీవితాల్ని బాగు చేయటానికి, పుచ్చిపోయిన మన బతుకుల్ని బాగు చేయటానికి, చేదుగా ఉన్న మన మాటల్ని బాగు చేయటానికి. తెలిసిందా ఈ విషయం? తెలిసి ఎలా ఉండాలి? మోసపోవద్దండి. మనలో పరివర్తన కలిగించి మనలో చేదుని తీపిగా మార్చటానికి, మనలో కుళ్ళిపోయిన దానిని తీసివేయటానికి, మనలో పుచ్చిపోయిన
స్వభావాన్ని మార్చివేయటానికి యేసు ప్రభు వచ్చి అన్నారు, మీరు మనస్సు మార్చుకోండి. మతం కాదు, మనస్సు మార్చుకోండి. ఇది మీ వల్ల కాదు, రండి నా దగ్గరికి, నేను మీకు చేస్తా, నేను మీకు ఇస్తా. చాలా మంది వస్తున్నారు, అంగీకరిస్తున్నారు, లోపల మాత్రం చూసుకోవట్లేదండి. ఎంత ధనాపేక్ష ఉందో, ఎంత స్వార్థం ఉందో, ఎంత ద్వేషం ఉందో, ఎంత అసూయ ఉందో, ఎంత పక్షపాతం ఉందో లోపల చూసుకోవట్లా. ఇవన్నీ దేవునికి బాగా కనపడతాయి. ఒక రోజును చూపిస్తాడు మన బతుకులు. వాటి నుంచి విడిపించడానికి మనం కుళ్ళిపోయిన, పుచ్చిపోయిన, ఎండిపోయిన చేదులను పక్కన పడేస్తామే. మరి దేవుడు మనల్ని పక్కన పడేడా? ఆ పక్కన పడేసేది నరకం. ఆ నరకంలో పడిపోకుండా ఉండటానికి, స్వభావం మార్చడానికి యేసు ప్రభు వచ్చారండి. ప్రభుకి స్తోత్రం. నేను 55వ సంవత్సరంలో పుట్టాను. 86వ సంవత్సరంలో ప్రభువుని తెలుసుకున్నా. యేసు ప్రభు ఏం చేశారో నేను అర్థం చేసుకున్నా. ఈరోజు నువ్వు కూడా అర్థం చేసుకో. ఏం చేశారో తెలుసా? తల్లి కంటే, తండ్రి కంటే, బంధువుల కంటే, స్నేహితుల కంటే, తోబుట్టువుల కంటే, భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను, నన్ను, లోకంలో ఉన్న అందరినీ ప్రేమిస్తూ మనం కూడా అలాగుండాలని. ఎలాంటి ప్రేమ అది? నిష్కపటమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, పక్షపాతము లేని ప్రేమ, వేషధారణ లేని ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ, ఇతరుల కోసం ప్రత్యేకంగా జీవించే ప్రేమ. ఆ ప్రేమని మనలో కృమ్మరించడానికి యేసు ప్రభు వచ్చారండి. రోమా పత్రికలో 5వ అధ్యాయం చెప్తాడు, తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రేమని మన హృదయంలో కృమ్మరించారు. అయితే ఈ హృదయానికి ఎన్ని రంధ్రాలు ఉన్నాయో, ఆ రంధ్రాల నుంచి దేవుని ప్రేమ ఎటుపోతుందో. దయచేసి దేవుని ప్రేమని నిరాకరించకండి. దేవుని ప్రేమని పోగొట్టుకోకండి. దేవుని ప్రేమని కలిగి ఉండండి. క్రియల ద్వారా ఈ దేవుని ప్రేమని ఇతరులకు తెలియచేయండి. అది ప్రభు కోరుకుంటున్నాడండి. 86వ సంవత్సరంలో నేను విన్నాను యేసు ప్రభుని గురించి. ఆయన ఏం చేశాడో నాకు అర్థమైంది. నేను తెలిసి చేసిన, తెలియ చేసిన పాపం పాపమే. పాపం అంటే ఏంటి? వాక్యం వినండి, తెలుసుకోండి, జాగ్రత్త పడండి. చాలా మంది చెప్తారు పెదాల మీదనే, హృదయంలో మాత్రం ఎన్ని ఉండాలో అని ఉంటున్నాయి. అదే అంటాడు దేవుడు, మనుష్యులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూడటం కాదు, పరిశోధిస్తాడు. ఏమున్నాయో, ఏం ఉండకూడదో పరిశోధన చేసి ఉండాల్సిన వాటిని ఉంచుతాడు, ఉండకూడని వాటిని తీసివేస్తాడు. అందుకోసం అన్నాడు, నా కుమారుడా
నీ హృదయమును నాకివ్వు అని. 86వ సంవత్సరంలో యేసుక్రీస్తుని గురించి విని అప్పుడు నేను ఆయనే దేవుడు అని అంగీకరించానండి. అంతకుముందు ఏకాహాలని, సప్తాహాలని, నగర సంకీర్తనాలని ఎన్నో భజనలు చేశా. తెలుసుకున్నాక మానేశా. ప్రభువా, నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు, నేను నరకంలో పడిపోకుండా ఉండాలని. కాబట్టి కొందరైనా నరకంలో పడిపోకూడదు. కాబట్టి నేను నీ కొరకు జీవించాలి, నాకు సహాయం చెయ్యి. అది నా మొదటి ప్రార్థన అండి. రెండవది, నువ్వు నాకు ఇచ్చిన రక్షణ మరికొందరైనా పొందాలి, అదే నా గురి. ఇది 39వ సంవత్సరం. మా నాన్న భజన కృష్ణ అనేవాళ్ళు, మా స్వగ్రామం ఫిరింగ్పురం. నేను ప్రభువుని అంగీకరించిన తర్వాత, ప్రభు నేను ఎక్కడైతే భజన కృష్ణ కొడుకుగా ఉన్నానో అక్కడ నేను నీ కొరకు జీవించాలి, కొందరినైనా దేవుని రాజ్య వారసులుగా నడిపించాలి అనేదే నా ప్రయత్నం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 77వ సంవత్సరం నేను టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఆపరేటర్గా జాయిన్ అయ్యానండి. 86వ సంవత్సరంలో టెలిఫోన్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చిందండి. 6 నెలలు కాకినాడ ట్రైనింగ్కి వెళ్ళాను. అక్కడ ప్రభు నన్ను దర్శించారు. నేను మతం మార్చుకోలేదు, కానీ మనస్సు మార్చుకొని నా మనస్సులో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం కాల్చివేయి. అదండి నేను ప్రభుని అడిగింది. ప్రభు నువ్వు అనుకున్నట్లుగా ప్రేమ కలిగి ఉండాలి. దూషించిన ఇతరులు నేను దూషించకూడదు, ద్వేషించిన ఇతరులు నేను ద్వేషించకూడదు, నిందించిన ఇతరులు నేను నిందించకూడదు, బాధించిన ఇతరులు నేను బాధించకూడదు, శ్రమ పెట్టిన ఇతరులు నేను శ్రమ పెట్టకూడదు. నాకు సహాయం చేయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చేసే ప్రార్థన అది. బైబిల్ గ్రంథంలో, అపొస్తలుల కార్యాల గ్రంథంలో సౌలు అని ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన గురించి 7వ అధ్యాయంలో చివరిన ఒక మాట వ్రాయబడుతుంది. స్టెఫను అనే దైవ సేవకుడు వాక్యం చెప్పి ప్రాణం పోతున్నది. అప్పుడు అతని బట్టలు సౌలు దగ్గర పెట్టారు అని వ్రాయబడింది. సౌలు అతని మరణానికి సమ్మతించెను అని వ్రాయబడింది. 9వ అధ్యాయంలో ఆ సౌలుడి గురించి వ్రాయబడింది. యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళని శిక్షించడం, హింసించడం, చంపడం ప్రాణాధారంగా పెట్టుకున్నాడు. ఒకసారి దమస్కు అనే పట్టణానికి వెళ్తున్నాడు. అక్కడ ఉన్న ప్రభువుని అంగీకరించిన వారిని హింసించడానికి, అవసరమైతే చంపడానికి పత్రికలు తీసుకుని వెళుతున్నాడు. అక్కడ దాకా పోలేదండి ఆయన. మధ్యలోనే దేవుడానికి గొప్ప వెలుగు ద్వారా ప్రత్యక్షమై అన్నాడు, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని. అప్పుడు ఆయన, నువ్వెవడివి, నువ్వు ఎవడివి? ఎందుకంటే ఇప్పుడు మంచి మర్యాద, సంస్కృతి ఇవేం తెలియట్లేదండి. చిన్న పెద్ద అనే విచక్షణ కూడా తెలియట్లా, మంచి మర్యాద అనే విచక్షణ తెలియట్లా. తెలియక ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటారు. చాలా ప్రమాదం అండి. ఈయన కూడా ఎవడు నువ్వు అన్నాడండి. ఆయన వాక్యంలో చదవండి.
అప్పుడు ఆయన అన్నాడు, నన్ను ఇట్ట అంటావా అని బాధపడలేదు, కానీ నీవు హింసించుచున్న యేసుని అన్నాడండి. నీవు హింసించుచున్న యేసుని అన్నాడు. ఆ వెలుగు చూసి పడిపోయాడు. ఈ మాట విన్నాడు. తర్వాత కళ్ళు కూడా కనపడలేదట. తనతో ఉన్నవాళ్ళు తీసుకెళ్ళారట ఒక చోటికి. ఒక ఇంట్లో ఉన్నాడట, ప్రార్థన చేస్తున్నాడటండి. ఈ మాట దేవుడు అననీయ అని ఒక ప్రవక్తని చెప్తాడు, ప్రార్థన చేస్తున్నాడు అని. ఏమని ప్రార్థన చేస్తుంటాడు? మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. మన గురించి దేవుడు చెప్తాడా? ఏమని ప్రార్థన చేస్తుంటాడు చెప్పండి, చెప్పండి. ప్రభువా, నిన్ను నేను అంత ద్వేషిస్తే నువ్వు నన్ను ప్రేమించావు, నీ వాళ్ళని అంత హింసిస్తే నువ్వు నన్ను క్షమించావు, అనేకుల్ని దూషించి చేస్తే నన్ను సహించావు. కాబట్టి నేను మరలా అలా చేయకూడదయ్యా. మనకు తెలిసి ఎట్లాంటి ప్రార్థన? ఏదో ఒకరోజు చేసామా, ఒక పూట చేసామా? మీరు జాగ్రత్తగా చదవండి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళ్ళారట, పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుడు ఏదో చేశారంట ప్రార్థన. సుంకరి అన్నాడంట, ఆకాశము తట్టు కన్నులెత్తుటకై నేను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపిని నన్ను కరుణించు. సోదరుడా, సోదరి, ఈ దినాన నువ్వు ప్రభువుని అంగీకరించావు, నేను కాదనలా. నీ లోపల ఎటువంటి పాపం ఉందో తెలుసా? భయపడి పాపం చేసేవాళ్ళు ఉన్నారు, సాహసించి పాపం చేసేవాళ్ళు ఉన్నారు, పొరపాటున పాపం చేసేవాళ్ళు ఉన్నారు, రహస్యంగా పాపం చేసేవాళ్ళు ఉన్నారు, హృదయములో పాపమును లక్ష్య పెట్టిన వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది బాల్యంలో పాపం చేసిన వాళ్ళు ఉన్నారు. తెలుసా? అన్నీ పోయినాయా? మనం ప్రతిరోజు బ్రష్ చేసుకుంటున్నామా? వారానికి ఒక రోజా? నేను చేసుకున్నాడు బ్రష్, వాడు వద్దులే, చేసుకోవట్లేదా? కొంతమంది అయితే వాళ్ళ బాడీ తీరుని బట్టి సాయంత్రం కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారండి. బ్యాడ్ స్మెల్ వస్తుంది నోటి నుంచి. కారణం ఏంటి? ఈ శరీరంలో ఉన్న పాప స్వభావం. ఇవన్నీ పోవాలని ప్రభు అన్నాడు, నన్ను అడుగు, నేను నిన్ను కడుగుతా. దావీదు మహారాజు అన్నాడు, నీవు నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా ఉండేటట్లుగా హిస్సోపుతో కడుగు. మనం బాహ్యం కడుక్కుంటున్నామండి. ఎండాకాలం ఒక సబ్బు, చలికాలం ఒక సబ్బు, వానాకాలం ఒక సబ్బు. ఏ సబ్బు? ఏ సోపు? మా చిన్నప్పుడు ఉండేది లైఫ్ బాయ్. ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. మరి ఇప్పుడు లైఫ్ బాయ్ ఉందో ఏ బాయ్ ఉందో నాకు తెలియదు. కౌ బాయా, లైఫ్ బాయా కదండి? నువ్వు ఏ సబ్బున్నా వాడుకో వంటికి, కాసేపటి చెమట గంపు కొట్టుద్దండి మన ఒళ్ళు, ఉప్పిసిపోతుంది మన ఒళ్ళు కదా. కారణం ఏంటి? దయచేసి తెలుసుకోండి. మన ఒంటిని కడుక్కున్నాం, మన లోపల ఉన్న కుళ్ళు ఎలా పోతుంది? లేదు కదా. ద్వేషం ఎలా పోతుంది? కోపం ఎలా? నాకు కానీ కోపం వచ్చిందంటేనా అస్సలు రాదు కోటిరెడ్డి గారికి. సహజమండి అది. అయితే దేవుడు అంటాడు,
కోప్పడండి కానీ పాపం చేయకండి. సూర్యాస్తమయం వరకు మీ కోపాన్ని నిలిచివిడనీయకండి. ఒప్పుకొని విడిచిపెట్టండి, నేను నీకు సహాయం చేస్తా. సోదరుడా సోదరి గమనించాలి, అదే దేవుని ప్రేమ. ఆ శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించి మరలా పాపం చేయకుండా ఉండడానికి తన పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చి, ఈ లోకంలో మనం ఉన్నాం కనుక జయించడానికి పరిశుద్ధాత్మని మనకిచ్చి, ఈ లోకం విడిచేంత వరకు కూడా మన దేహాన్ని, ప్రాణాన్ని, ఆత్మని, అవయవాలని పరిశుద్ధంగా కాపాడుకొని ఆయన ఎదుట నిర్దోషులముగా, నిష్కళంకులముగా, నిందారహితులముగా, నిరపరాధులముగా, నీతిమంతులంగా నిలబడాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. అందుకోసం తన ప్రాణాన్నే మన కోసం అర్పించారండి. రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ కలగదు. సర్వ పాప పరిహార రక్త ప్రోక్షణ అవశ్యం. తలంపుల ద్వారా పాపం ఎలా పోద్ది? చూపుల ద్వారా పాపం ఎలా పోద్ది? వింటున్నాం ఏయో మాటలు, లోపలికి వస్తుంది పాపం. ఎలా పోద్ది? ఏయో తింటున్నాం, త్రాగుతున్నాం, మాట్లాడుతున్నాం. ఏం మాటలు మాట్లాడాలి? ఏం తినాలి? ఏమి త్రాగాలి? సాధారణంగా వాహనాన్ని వాడుతుంటారండి. 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్. వాటికి ఇంధనం వాడుతుంటారు. పెట్రోల్, డీజిల్. పెట్రోల్ వాహనాలకి పెట్రోల్ వాడాలి, డీజిల్ వాహనాలకి డీజిల్ వాడాలి. డీజిల్ వాడికి పెట్రోల్ వాడితే, పెట్రోల్ వాటికి డీజిల్ వాడితే, మనం ఈ లోకంలో బ్రతకడానికి దేవుడు నీళ్ళు ఇచ్చాడండి. ఆ నీళ్లు కూడా 3 రకాలు ఉంటాయి. ఉప్పు నీరు ఉంటుంది, చేదు నీరు ఉంటుంది, మంచినీరు ఉంటుంది. సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి? వెళ్ళి ఒక గ్లాసుడు తాగుదాం. తాగుతామా? కారణం ఏంటి? జాగ్రత్త అండి. అన్నీ నీళ్ళే, అన్నీ తాగే. కానీ మంచినీళ్ళు ఇప్పుడు మనం కొన్ని చోట్ల ట్యాపుల ద్వారా నీళ్ళు, బోర్ల ద్వారా నీళ్ళు, బావుల ద్వారా నీళ్ళు. అవి కూడా ఎన్ని మలినాలు ఉంటున్నాయో ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదా? ఫిల్టర్స్ వాడుతున్నారు. కృష్ణారెడ్డి వాళ్ళ ఇంటి పక్కనే ఉందండి ఒకటి. ఏంటది? మంచినీటి. ఎందుకని? ఏం జరుగుతుంది అక్కడ? అన్నీ తాగేద్దాం, అన్నీ ఒకటే. నష్టపోవద్దండి, జాగ్రత్త పడదాం. మంచినీళ్ళు త్రాగి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని దేవుడిస్తే, ఇప్పుడు ఈ నోటితో సారాయి తాగేవాళ్ళు ఉన్నారు, లేరు కదండి? బీరు తాగేవాళ్ళు ఉన్నారు, మందు కొట్టేవాళ్ళు ఉన్నారు. తాగచ్చా? ఆరోగ్యానికి హానికరమా కాదా? ఆయన చేస్తున్నారా? ఎందుకని? నీకేం తెలుసు మజా కదండి? అరే అది కాదురా, ఇది మంచిదిరా అంటే మనకి ఎక్కిందా? నువ్వంటే నేను ఒప్పుకోను. ఇప్పుడు గంజాయి, పాన్ పరాకు, గుట్కాలు, మాదక ద్రవ్యాలు
ఎన్ని ఉన్నాయో దేనికి? బాగవటానికి పాడవటానిక? ఇప్పుడు మనం బాగవుతున్నాం పాడవుతున్నావా? అదే దేవుడి ప్రేమ. మనల్ని బాగు చేయడానికి వచ్చాడు, పాడు చేయడానికి కాదు. పరలోకం చేర్చడానికి వచ్చాడు, పాతాళంలో కాదు. స్వర్గాన్ని చేర్చడానికి వచ్చాడు, నరకంలో పడేయటానికి కాదు. అదే అన్నాడు. ఆ ప్రేమ తెలుసుకో అన్నాడు. విడువకని ఎడల కృప చూపుచున్నాడు. తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చు, తోబుట్టులు విడిచిపెట్టచ్చు, బంధువులు స్నేహితులు విడిచిపెట్టచ్చు, భార్య విడిచిపెట్టచ్చు, భర్త విడిచిపెట్టచ్చు, పిల్లలు విడిచిపెట్టచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టడండి. ఆ విషయం తెలుసుకోండి. అంటాడు, నా అరచేతులు నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. మరొక సందర్భంలో అంటాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను కాపాడువాడను నేను అని. దయచేసి ఆ దేవుని తెలుసుకోండి. మతం మారటం కాదు, కానీ మనస్సు మార్చుకోండి. ఆ ప్రేమని లోపల కలిగి కుళ్ళు, చేదు, ఇంకా పుచ్చిపోయిన స్వార్థంతో కూడిన వాటిని వదిలిపెడదాం. నిష్కపటన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, పక్షపాతము లేని ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ, ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ కలిగి ఉందాం. ఆ ప్రేమని మాటలతో కాదు, క్రియలతో చూపిద్దాం. జాగ్రత్త పడదాం. పరలోకంలో ప్రభుతో ఆనందిద్దాం. అందుకొరకు యేసుప్రభు వచ్చారు, కానీ మతంలో దించడానికో ముంచడానికో కలుపుకోవటానికో తేలటానికో కాదండి. కాబట్టి అన్నారు, అందరినీ ఎవరినైనా ద్వేషించట్లా. తెలుసుకోండి, వినండి, గ్రహించండి. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవ్వరూ చేరరు. ఒకవేళ అంగీకరించాం మనం, నేను కాదనట్లా. కాపాడుకోవాలి, ఎదగాలి, ఇతరులు చూపించాలి, వాళ్ళు కూడా తెలుసుకోవాలి, పరలోక రాజ్యాన్ని చేరాలి, దేవునితో సదాకాలం ఆనందించాలి. కాబట్టి ఈ విషయం తెలుసుకుని నిస్వార్థంగా, నిష్కపటంగా, నిర్దోషులంగా, నిరపరాధులంగా, నిష్కళంకులంగా ప్రభు ఎదుట నిలబడదాం. నీతిమంతులంగా ప్రభు చేత పిలువబడదాం. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ ఇది, జ్వాల ఇది, ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, అతి శ్రేష్టమైనది, అవధులేనిది, అక్షయమైన ప్రేమ ఇది, అతి శ్రేష్టమైనది, అవధులే అంతమేలేనిది, ఆరని ప్రేమ ఇది, ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది,
ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది మరణము కన్నా మృతిని గెలిచి లేచినది. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది మరణము కన్నా మృతిని గెలిచి లేచినది. ఇది సజీవమైనది, ఇదే సత్యమైనది, ఇదే నిత్యమైనది, క్రీస్తు యేసు ప్రేమ ఇది. ఇదే సత్యమైనది, ఇదే సత్యమైనది, ఇదే నిత్యమైనది, క్రీస్తు యేసు ప్రేమ ఇది. కల్వరి ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది. ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధమైన ప్రభు, ప్రేమగల మహోన్నతుడా, సర్వాధిక సర్వ సృష్టికర్త, సమస్తమునకు ఆధారభూతుడు, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవానిచ్చుడు, శ్రీమంతుడు, అద్వితీయుడవు, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడవు, అత్యున్నతమైన సింహాసనం మీద కోటాను కోట్ల దూతలు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని మానక దివారాత్రులు స్తుతిస్తుంటుండగా ఆ స్తుతుల మధ్య నివాసుడు కాలేదు కానీ ప్రభువా, ఎంత గొప్ప దేవుడవో నాయన. నోటి మాట చేత సృష్టి కలుగజేసిన నీవు మానవుని మీ పోలికలో, మీ స్వరూపంలో చేసుకుని మీకోసం చేసుకున్నారు తండ్రి. కానీ నీ ఆజ్ఞ అతిక్రమించి నీ సన్నిధి నుండి దూరం అయిపోయి అపవాదిని వెంబడిస్తూ అపవాది యొక్క అనుచరులుగా జీవిస్తూ నిత్య నరకాగ్నికి వారసులైనటువంటి మనుషులను మీరు ఎంతో ప్రేమించి జ్ఞాపకం చేసుకొని ప్రభువా, నీ నామము అత్యున్నతంగా హెచ్చించబడాలి, ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి, యావత్ ప్రజలు కూడా పాప క్షమాపణ పొందాలని తల నుండి అరికాలు వరకు తల మీద ముండ్ల కిరీటంతో బాధించబడి ముఖమంతా చెక్కుముకి రాతి వలె చెక్కబడి ముఖాన్ని ఉమ్మి వేయించుకొని గడ్డ వెంట్రుకలు ఆయన పెరికి వేయించుకొని పీపంతా నాగట చాలవలే దున్నబడి చేతులలో పాదాలలో కఠోరమైన శీలలు కసిగా ప్రక్కలో బల్లెపోటు పొడిచి తండ్రి ఆయన ప్రతి పాపము నిమిత్తము సిలువలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని ప్రార్థించి నీ ఆత్మను దేవునికి అప్పగించుకున్నారు. మూడవ దినాన ఆయన సమాధి తెరవబడి తిరిగి లేచి నీ యందు విశ్వాసం ఉన్న వారికి 40 దినాలు మిమ్మల్ని మీరు సజీవునిగా ప్రత్యక్షపరుచుకున్నారు. అదే రీతిగా మా జీవితాలలో కూడా ఒక దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి ఒప్పింపచేసి మీ అమూల్యమైన రక్తము చేత కడిగి శుద్ధి చేసి నీ బిడ్డలుగా మార్చుకొని పరలోక రాజ్యములో మాకు స్థలాన్ని సిద్ధపరిచిన దేవా నీకు వందనాలు తండ్రి. ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేక మీరు ఆకడను ఆలస్యం చేస్తూ దీర్ఘశాంతం చూపిస్తూ తండ్రి నీ పిల్లలను తీసుకుని వెళ్ళడానికి రాబోతున్న దినం ఆసన్నమైంది. గ్రంథంలో వ్రాయబడినవన్నీ కూడా జరిగిపోతున్నాయి నాయన. ఇదిగో ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది దాటితే రేపు నీది కాదు అని మీరు రాయించారు. రేపేమి సంభవించను నీకు తెలియదు అని చెప్పి మీరు రాయించారు నాయన. కాబట్టి ప్రభువా, ఈ వాక్యం విన్న ప్రతి వారు కూడా వారి జీవితాలు మార్చుకొని ప్రభు వారి పాపం ఒప్పుకొని క్షమాపణ పొంది నీ అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తంలో కడగబడ్డానికి కృప చూపండి.
వెండి బంగారముల చేత క్షయ వస్తువుల చేత మీరు విమోచించలేదు, కానీ అమూల్యము నిర్దోషము నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించారు నాయన. కనుక నిన్ను స్తుతిస్తున్నాము ప్రభువా. తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. రక్షణ లేని వారు రక్షణ పొందడానికి, రక్షించబడిన వారు ఇంకా వారి జీవితాల్లో నూతన కార్యం జరిగి నీ రాజ్యానికి హక్కుదారులుగా ఉండడానికి, నీవు వచ్చినప్పుడు నేను ఎదుర్కోవడానికి, నీతో కూడా సదాకాలం ఉండడానికి కావలసిన రీతిగా సిద్ధపరచమని, వాక్యం అందించిన దాసుని కూడా ఇంకా నువ్వు 7 అంకెల ఆత్మతో అభిషేకించమని, వచ్చిన ప్రతి వారిని దర్శించమని, ఒక్క మాట అయినా వారి హృదయాలలోనికి మీరు పంపించి మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్య ఉన్న కోటి గారు కేక్